ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక పక్క నీ చెల్లెలికి నిశ్చితార్థం, నువ్వేంట్రా ఏదో కోల్పోయినట్టు, ఏదో జరగకూడదు జరిగినట్టు అలా ఉన్నావు? అదేం లేదు నానమ్మ, నేను బానే ఉన్నాను. ఏమీ లేకపోవడం కాదు, ఏదో ఉన్నట్టే ఉంది. చెప్పు, ఏంటి సంగతి? నువ్వు కూడా మీ చెల్లిలాగే ఎవరినైనా ప్రేమించావా? అడుగుతుంటే చెప్పవేంట్రా? నీ మనసులో కూడా ఎవరైనా ఉంటే చెప్పు, పెళ్లి చేసేస్తాం. ఆంటీ, మీకొచ్చిన కష్టం మీ పగవాడికి కూడా రాకూడదాంటీ. ఒక పక్క మీ కూతురికి మీకిష్టం లేని ఎంగేజ్మెంట్ జరిగిపోతోంది, మరో పక్క వివేక్కి కూడా లవర్ ఉంది అంటే ఇప్పటికిప్పుడే పెళ్లి చేసేలా ఉన్నారు. రే, నాన్నమ్మ అడుగుతుంది కదరా, చెప్పు. రే వివేక్, నాకు ముందు నుంచి నీ మీద డౌట్గానే ఉందిరా. ఇప్పుడు కూడా నాన్నమ్మ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు అంటే నీ మనసులో ఏదో ఉన్నట్టే కదా? ఇంతమంది ఒకే ప్రశ్న అడుగుతున్నా నీ దగ్గర నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదేంట్రా? ఏంట్రా వివేక్, కొంపతీసి మాకు తెలియకుండా ఏమైనా ప్రేమ వ్యవహారం నడుపుతున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని గాని, నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావని గాని మా అక్కకి చెప్పావో నా మీదొట్టే. మనం అడిగిన దానికి వీడు సమాధానం చెప్పట్లేదంటే వీడి మనసులో ఎవరో ఉన్నట్టే. అదేం లేదు నానమ్మ, నేనెవ్వరినీ ప్రేమించలేదు. సందర్భం వచ్చింది కాబట్టి అనుకోకుండా అడిగాం. నువ్వు చెప్పడానికైనా మేము ఒప్పుకోవడానికైనా ఇదే నీకు అవకాశం. త్వరగా నువ్వే ఆలోచించుకో. అదేం లేదన్నయ్య, నేనేమి ఎవరిని లవ్ చేయలేదు. హలో, అవునా? సరే, ఇప్పుడే బయలుదేరుతాను. ఏమైందిరా? అర్జెంటుగా ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఏ టైంలో మీటింగ్ ఏంటి నాన్న? తప్పదు మామ్, ఎంగేజ్మెంట్ ముహూర్తం టైంకి వచ్చేస్తాను. అలా కాదు మిత్రగారు, ఇది ఇంట్లో జరిగే అతి ముఖ్యమైన శుభకార్యం. మీరు లేకపోతే ఎలా? ముహూర్తం టైంకి వస్తానని చెప్తున్నాను కదా. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.